హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి రేపటి నుంచి పాలీసెట్ కౌన్సిలింగ్ 12వ తారీఖు నుంచి పాలీసెట్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్ రావడం జరిగింది. చూడండి, దిస్ ఈజ్ నోటిఫికేషన్ ఏపీ పాలీసెట్ 2020 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ దీంట్లో మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఇయర్ డ్యూ టు కోవిడ్ వల్ల ఈ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది హెల్ప్ లైన్ సెంటర్లో జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళచ్చు. లేదంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి రాకుండానే మీరు ఇంట్లో నుంచి మీకు నెట్ కానీ ఉన్నిందంటే ల్యాప్టాప్లో కానీ లేదంటే ఇక్కడ పక్కన ఇంటర్నెట్ సెంటర్లలో ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి రావాల్సిన అవసరం లేకుండానే అక్కడే ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ప్రొసీజర్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ దీనికి ముందు మీరు ఏం చేయాలంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈ ఫస్ట్ వన్ ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఓసీ క్యాండిడేట్స్ ఈ ఈడబ్ల్యూఎస్ కింద మనము సీట్ కావాలి అనుకున్నప్పుడు ఈ మీ సేవలో వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకో అది కూడా చూడండి, 2021 ఉండాలి. ఓల్డ్ సర్టిఫికేట్ నాట్ వ్యాలిడ్, అది 2021 ఇయర్కి సంబంధించింది ఉండాలి. అంటే మనకి జనవరి తర్వాత తీసుకోనింది ఉండాలి. నెక్స్ట్ సెకండ్ చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్స్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదమ్మా. బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి మీరేం చేయాలంటే మీ సేవకు వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా మీరు తెచ్చుకున్నప్పుడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో మిస్టేక్స్ లేకుండా తెచ్చుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో అది వెరిఫికేషన్లో ఒక చిన్న లెటర్ వర్డ్ మనకి ఏదో చిన్న లెటర్ తేడా ఉన్నా కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఏదైనా చిన్న తేడా ఉన్నా కానీ అది యాక్సెప్ట్ చేయదు, ఆన్లైన్లో వెరిఫికేషన్ అవ్వదు. అందువల్ల మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు నేమ్ అవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఏమి మిస్టేక్స్ లేకుండా మీ 10th క్లాస్లో ఎలా ఉందో పాలీసెట్లో ఎలా అయితే అప్లై చేస్తున్నారో అది 10thలో ఎలా ఉందో పాలీసెట్లో అలానే అప్లై చేస్తుంటారు. సేమ్ ఉండేలాగా తెచ్చుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ. ఇప్పుడు చూడండి థర్డ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీరు ఎప్పుడు ఆఫ్టర్ చూడండి 1/1/2017 తర్వాత అంటే 2017 జనవరి పైన ఉండేది ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 4th వన్, రీజన్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్. అంటే ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఎస్వి యూనివర్సిటీ కానీ ఇది మీరు లోకలా నాన్ లోకలా అనేది ఎలా తెలుస్తుందంటే కంటిన్యూగా 4th క్లాస్ నుంచి మీరు ఏ స్కూల్లో చదివినారు, ఏ డిస్టిక్లో చదివినారు అనే దాన్ని బట్టి మనకి రీజన్ అనేది సెలెక్ట్ చేస్తారు. మనకి ఇప్పుడు ఎస్వి రీజను ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అని 2 రీజన్స్గా డివైడ్ చేస్తుంటారు. మనకి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురము ఇలా ఈ ఒక 5 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎస్వి రీజన్ కిందకి వస్తాయి. ఈవెన్ నెల్లూరు కూడా మనకి ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. అక్కడ చదివి ఉండే వాళ్ళకైతే మీరు ఆ డిస్ట్రిక్ట్స్ మీరు 4th క్లాసు అవన్నీ ఎక్కడైతే చదివుంటారో ఆ డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు కావాల్సి వస్తుంది. కాబట్టి మీ స్కూల్లో వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేటు అప్లై చేసుకోండి. అది తీసుకొని అది రెడీగా పెట్టుకోండి. ఈ 4 సర్టిఫికేట్స్ మనం ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేయాలి. మనం ఏదేది ఫస్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, అది ఓసీ వాళ్ళు అది కావాలంటే తెచ్చుకోవచ్చు. అంటే ఈ ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకోవాలంటే తెచ్చుకోవచ్చు, లేదంటే అది కంపల్సరీ ఏం కాదు ఓసీ క్యాండిడేట్స్కి ఇది నెక్స్ట్ సెకండ్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మాత్రమే క్యాస్ట్, ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండే వాళ్ళైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. అంటే వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే బీయింగ్ కార్డు అంటాం కదా, ఆ బీయింగ్ కార్డు ఉండే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకొక 4th సర్టిఫికేట్ ఏమంటే స్టడీ సర్టిఫికేట్. మీరు లోకలా నాన్ లోకలా అని క్లారిఫికేషన్ కోసము మీరు స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ స్కూల్లో మీరు ఏ స్కూల్లో అయితే చదువుంటారో ఆ స్కూల్లో వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఈ 4 సర్టిఫికేట్స్
మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఏది ఆన్లైన్లో మనము సబ్మిషన్ చేయడం కోసము అవి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో ప్రొసీజర్ చెప్తాను చూడండి. ఈ వెబ్సైట్ చూడండి, ఈ వెబ్సైట్ని మీరు క్లిక్ చేయాలి. appolyset.nic.in. ఈ వెబ్సైట్లో మీరు నెట్లో వెళ్ళి కానీ లేదంటే మీకు ల్యాప్టాప్ ఉన్నా కానీ మీరు వెబ్సైట్లో www.appolyset.nic.in ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే అది ఎలా వస్తుందో మీకు చూపిస్తాను నేను. ఈ విధంగా వస్తుంది మనకి. ఇది ఇక్కడ ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఆ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీకు డీటెయిల్స్, నేను ఇప్పుడు చెప్పబోయే డీటెయిల్స్ కూడా మీకు నీట్గా క్లియర్గా దాంట్లో ఉంటాయన్నమాట. ఆ డీటెయిల్స్ నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏవైతే చెప్పబోతానో అవి దీంట్లో కూడా ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని ఉంది కదా, ఇక్కడ బ్లింక్ అవుతా ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేశారంటే దీంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి ఎలా మీరు అప్లై చేయాలి అనే డీటెయిల్స్ దీంట్లో కూడా ఉంటాయమ్మా. ఒకవేళ అక్కడ చూసి మీకు అర్థం కాకపోయినా ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే మీకు ఇంకా బాగా నీట్గా అర్థమవుతుంది. ఇది వెబ్సైట్, దాంట్లో మనకి అప్లై చేసిన వెబ్సైట్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అనేది ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నేను అది ఎలా ప్రొసీజర్ చెప్తాను. ఈ appolyset.nic.in క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఫీజు స్ట్రక్చర్ ఇచ్చింటారు చూడండి. ఫీజు ఈ అమౌంట్ చూడండి. ఓసీ బీసీ వాళ్ళైతే 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 400 రూపీస్ ఫీజు పేమెంట్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇది ఈ అమౌంట్ కూడా మనము పే చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఆఫ్టర్ సర్టిఫికేట్ ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో చూడండి ఈ ర్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని గురించి. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చేసేదంటే ఆన్లైన్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎలా అనేది మాత్రం చెప్తాను. ఇక్కడ ఈ కింద ఉండేది వచ్చేసి, ఒకవేళ మీకు ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి అప్లోడ్ కాలేకపోతే మీరు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దానికోసం అన్నమాట ఇవి ఇచ్చిండేది. ఇది ఫస్ట్ ర్యాంక్ నుంచి 9,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు 14వ తేదీ వెళ్ళొచ్చు. 9,000 to 24,000 మధ్యలో ఉండేవాళ్ళు 15th వెళ్ళొచ్చు. నెక్స్ట్ 24,000 నుంచి 42,000 ఉండేవాళ్ళు 16th వెళ్ళాలి. 42,000 నుంచి లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళు 17th వెళ్ళొచ్చు. ఇది నియర్ ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ. మీరు అక్కడ వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్లో మీరు ఒకవేళ మీరు ఇంట్లో ఇంటర్నెట్ షాప్లో చేయలేకపోతే, ఒకవేళ చేస్తున్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. లేదు అదర్వైజ్ ఇప్పుడు నేను ఒక ప్రొసీజర్ చెప్తాను కదా, ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒకవేళ అన్ని డీటెయిల్స్ కానీ కరెక్ట్గా ఉంటే మీరు ఇక్కడ ఈ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అక్కడే మీరు ఇప్పుడు ఇంట్లోనో లేకపోతే ఇంటర్నెట్ షాప్లో నుంచి కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ అలా చేయలేని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఈ డేట్స్ ప్రకారము మీరు మీ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్, అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉంటాయి ఒక్కొక్క డిస్టిక్కి. ఆ లిస్టు కూడా ఉందమ్మా. ఆ లిస్టు కూడా నేను చెప్తున్నాను కదా, శ్రీ గగన మొబైల్ యాప్ ఉంది. ఆ యాప్లో నేను ఆ లిస్టు కూడా పెట్టున్నాను. ఏ కాలేజెస్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయనే లిస్టు కూడా నేను పెట్టున్నాను, అది చూడొచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా ఎన్సీసీ కానీ క్యాప్ కానీ అలా ఉన్న వాళ్ళు మనకి కౌన్సిలింగ్ వచ్చేసి రిపోర్టింగ్ ఇక్కడ వేరే విజయవాడకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ అండ్ కేటగిరీ ఆర్మీలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డేట్స్ ప్రకారము మీకు ర్యాంక్స్ ఉంటాయి. 14, 15, 16. ఇది 14 వచ్చేసి క్యాప్ ఆర్మీ వాళ్ళకి అండ్ ఎక్స్ ఆర్మీ ఎవరైనా ఉంటే, 15th వచ్చి స్పోర్ట్స్ ఉండే వాళ్ళకి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, 16th వచ్చేసి ఎన్సీసీ. వీళ్ళకి సపరేట్గా కౌన్సిలింగ్ జరుగుతుందమ్మా. వీళ్ళు సపరేట్గా వెళ్ళాల్సి వస్తుంది కౌన్సిలింగ్కి. అండ్ రిమైనింగ్ వాళ్ళంతా కూడా మనము వెబ్సైట్లో కూడా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. వెబ్సైట్ ఆప్షన్స్ చూడండి, మనకి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఉంది. అండ్ మీరు పెట్టుకున్న ఆప్షన్స్ అలాట్మెంట్ డేట్ ఎప్పుడు వస్తుందంటే, అంటే 20వ తారీఖు మీకు మొబైల్కి మెసేజ్ రావడం అంటూ జరుగుతుంది మా ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ వీడియో చెప్తాను, మీరు ఎలా ఆన్లైన్లో వెరిఫికేషన్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది మామూలుగా వెబ్సైట్లో మీకు కనిపించే పేజెస్ ఎలా కనిపిస్తాయి అనేది ఈ విధంగా చూపిస్తుందన్నమా. మీరు ఏపీ పాలిసెట్ .nic. అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వెబ్ పేజ్ వస్తుంది. ఏది హోము, అబౌట్ వెబ్ కౌన్సిలింగ్, ఆన్లైన్ సర్టిఫికేట్స్ సబ్మిషన్ అండ్ ఫీజు పేమెంట్, క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్, వ్యూ ఆప్షన్స్ అండ్ బయోడేటా, కాంటాక్టర్స్ లాగౌట్ ఇలా వస్తుంది కదా. ఇక్కడ దీంట్లో చూడండి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే సెకండ్ ఉంది కదా, ఇది ఉన్నా చూడండి, ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ ఫీజు పేమెంట్ అని. మీరు ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక డిస్ప్లే అనేసి వస్తుంది. క్యాండిడేట్స్ డీటెయిల్స్ అండ్ సర్టిఫికేట్ ఆన్లైన్ సబ్మిషన్ వస్తుంది. ఇక్కడ మీరు ఏమేమి ఎంటర్ చేయాలంటే పైన ఈ కాలంలో ఏపీ హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంకు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిలో 10th క్లాస్లో ఎలా అవుతుందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఎంటర్ చేయాలి. ఈ కింద క్యాప్చా ఉంది కదండి, ఈ బాక్స్లో ఏదైతే XCW అలా మీకు అక్కడ ఆ బాక్స్లో ఏదైతే కనిపిస్తుందో అది ఈ క్యాప్చా దీంట్లో ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ కొట్టాలి మనం. ఈ సబ్మిట్ కొట్టిన వెంటనే మీకేమొస్తుందంటే ఈ విధంగా ఒక బాక్స్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి ఈ బాక్స్లో ఏమిటంటే ఇక్కడ స్టెప్ 4 ఉన్నా చూడండి. స్టెప్ 4 EWS సర్టిఫికేట్ సబ్మిషన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను 4 సర్టిఫికేట్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి అని చెప్తాను కదా. దాంట్లో వచ్చేసి ఫస్ట్ సర్టిఫికేట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఇది ఓసీ వాళ్ళకమ్మా. EWS సర్టిఫికేట్ ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే, మిగతా వాళ్ళకి ఎంత అవసరం లేదు. ఈ ఓసీ క్యాండిడేట్స్ ఆ సర్టిఫికేట్ తెచ్చుకుని ఉంటే ఇక్కడ చూడండి మీ దగ్గర ఉంటే ఈ బాక్స్లో డూ యూ బిలాంగ్స్ టు ఓసీ కమ్యూనిటీ అంటే ఎస్, ఇక్కడ ఎస్ అని కొడతారు. తర్వాత బిలాంగ్స్ ఎస్ అని కొట్టిన తర్వాత మీకు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఎస్సా నోనా అంటే ఓసీ క్యాండిడేట్ అందరూ EWS ఉంటుందని మనం గ్యారంటీగా చెప్పలేం. కొంతమందికి సర్టిఫికేట్స్ ఉంటుంది, కొంతమంది సర్టిఫికేట్ ఉండదు కదా. అలా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఇది బిలాంగ్స్ టు ఎకనామికల్ వీకర్ సెక్షన్ Y/N అని ఉంది కదా, ఉంటే ఎస్ అని కొట్టండి. లేదు అనేసి అంటే నో అని ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసి కిందకి అది డ్రాప్ డౌన్ వస్తుంది బాక్సు. అక్కడ ఎస్ ఉంటే మీకు ఆ సర్టిఫికేట్ మీరు మీ సేవలో వెళ్ళి తీసుకోన్న సర్టిఫికేట్ పైన నెంబర్ ఉంటుందన్నమాట, సర్టిఫికేట్ నెంబరు. ఆ సర్టిఫికేట్ని ఆ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెంబర్ ఎంటర్ చేసి ఈ బాక్స్లో ఎంటర్ చేసి గెట్ డేటా అని కొట్టండి. గెట్ డేటా అని కొట్టిన వెంటనే మీకేమొస్తుందంటే ఈ విధంగా వెరిఫై అవుతుంది. ఈ బార్ కోడింగ్ అవంతా చూసుకునేసి అదేం చేసినా వెరిఫై అవుతుంది. బట్ ఆ వెరిఫై చేసుకుని మీకు సెల్ ఫోన్కి మీరు పాలిసెట్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏ సెల్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చినారో ఆ సెల్ ఫోన్కి ఒక OTP వస్తుంది, 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఇది మీరు EWS ఎకనామికలీ వీకర్ సెక్షన్ది అప్లోడ్ చేసి అంటే దాని నెంబర్ ఇచ్చి గెట్ డేటా అని కొట్టిన వెంటనే మీ సెల్ ఫోన్కి OTP వస్తుంది. ఆ OTP నెంబర్ని ఇక్కడ 1 టైం పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తామా. ఇది ఈ బాక్స్లో OTP అని ఉంది కదా, అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేసి క్లిక్ టు ప్రొసీడ్ అంటే నెక్స్ట్ తర్వాత ప్రొసీడ్ అవ్వాలనేసి క్లిక్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి కొంతమంది దగ్గర నేనేం చెప్పినాను, అది EWS సర్టిఫికేట్ ఉండదు అన్నాను కదా, దానికి ఇక్కడ చూడండి క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ EWS సర్టిఫికేట్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీ దగ్గర ఉంటే ఎస్ అని చెప్పి ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చి గెట్ డేటా కొట్టండి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేదు అంటే ఇక్కడ ఒక బాక్స్లో ఉంది చూడండి, క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ EWS సర్టిఫికేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి వితౌట్ క్లెయిమింగ్ EWS అని చెప్పి క్లిక్ చేసేసి మీరు ఫర్దర్గా వెళ్ళిపోవచ్చు. EWS సర్టిఫికేట్ కాకుండా రిమైనింగ్ ఉన్నాయి కదా సర్టిఫికేట్స్, క్యాస్ట్ కావచ్చు, స్టడీ కావచ్చు, వాటికి వెళ్తాం, ఇన్కమ్ సర్టిఫికేట్ వాటికి. ఒకవేళ చూడండి ఇక్కడ ప్రాబ్లం చూడండి, మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ కానీ
అంతా కరెక్ట్గా ఉంటే, అంటే మీరు ఇచ్చిన ఆల్రెడీ అప్లై చేసిన డేటాల పేరు అవన్నీ కరెక్ట్గా ఉండి, మీరు మీ సేవలో నుంచి తెచ్చుకున్న సర్టిఫికేటు ఆల్రెడీ మనం అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు పాలిసెట్కి అప్లై చేసినప్పుడు అండ్ ఎస్ఎస్సిలో ఉండే డేటా రెండు కానీ టాలీ అయితే మీకు ఇక్కడ ఏమంటే ఆన్లైన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ మీకు కన్ఫర్మ్ అవుతాయి. ఏది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అన్నమాట. ఏదైనా చూడండి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఆన్లైన్ వెరిఫికేషన్ దిస్ ఈజ్ ఓకే. అయితే ఒకవేళ కాలేదు అనుకోండి, మీరేం చేయాలంటే అంటే మీకు నాట్ సబ్మిటెడ్ అని వస్తుంది. అప్పుడు అది వెరిఫై కాదు కాబట్టి మీరు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ హెల్ప్ లైన్ సెంటర్లో ఇస్తే వాళ్ళు అప్లై చేసి ఇస్తారు. ఒకవేళ ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే గో ఫర్ నెక్స్ట్ సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ ఇంకొక సర్టిఫికేట్ అడుగుతుంది. ఏది క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిషన్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఇప్పుడు ఓసీ వాళ్ళకైతే ఇది అవసరం లేదు, మీరు స్కిప్ అయిపోయి నెక్స్ట్ సర్టిఫికేట్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్ ఆప్షను ఉంటుందన్నమాట. మీరు వెరిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు మీ సేవలో తీసుకున్న సర్టిఫికేట్ డూ యూ బిలాంగ్స్ టు ఓసీ కమ్యూనిటీ అన్నాం అనుకోండి, మీకు అప్పుడు మీరు ఓసీ కమ్యూనిటీ అన్నప్పుడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అది అడగదు. ఎస్ అని పెట్టేసాం అనుకోండి, మీరు ఓసీ కాబట్టి ఇక్కడ సర్టిఫికేట్ అనేవి ఏం అడగదు. డూ యూ బిలాంగ్స్ టు ఓసీ కమ్యూనిటీ అంటే నో అని పెడతాం. నో అని పెడితే మీరు ఓసీ కాదు అంటే వేరే క్యాస్ట్ ఉంటారని అర్థం. అప్పుడు నో అని పెట్టినారు కాబట్టి అప్పుడు ఇక్కడ ఎంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది నో అని పెట్టినప్పుడు పైన. అప్పుడు మీరు మీ సేవలో సర్టిఫికేట్ తీసుకుంటారు, మీది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, దాని మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వేసి గెట్ డేటా అని కొట్టాలి. ఆ గెట్ డేటా అని క్లిక్ చేసిన వెంటనే మీరు సర్టిఫికేట్ నెంబర్ అవన్నీ ఇచ్చి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ విధంగా బాక్స్ వస్తుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఆన్లైన్ వెరిఫికేషన్ అని చెప్పి మీ సెల్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. మీరు ఈ వన్ టైం ఓటీపీ దేనికి వస్తుందంటే మీరు పాలిసెట్ అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటారో ఆ మొబైల్ నెంబర్కి ఇస్తుంది. కొంతమంది వాళ్ళ ఓన్ మొబైల్ నెంబర్ ఇవ్వకుండా వేరే మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు. అప్పుడు మీ దగ్గర మొబైల్ ఇది పెట్టుకొని అప్లై చేసినప్పుడు వేరే మొబైల్ అంటే దానికి వెళ్తుంది ఓటీపీ. అది బాగా గుర్తుంది. మీరు పాలిసెట్లో అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటారో దానికి ఓటీపీ వెళ్తుంది. అది బాగా గుర్తుపెట్టుకొని ఆ మొబైల్ని మీ దగ్గరగా ఉంచుకోవాలి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసినా అంటే మనకి ఏమీ మిస్టేక్స్ ఏమీ లేదు అంటే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. వి విల్ గో ఫర్ నెక్స్ట్ సర్టిఫికేట్కి వెళ్ళొచ్చు. ఇది సర్టిఫికేట్ నెంబర్ అయిపోతే ఓటీపీ ఓకే క్లిక్ చేస్తే లేదు అనుకుంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంది, క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ సర్టిఫికేట్ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ సర్టిఫికేట్ అని ఇది చూడండి ఇప్పుడు ఇది ఒకవేళ ఏదన్నా క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం, అతనికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, లేనప్పుడు ఈ బటన్ క్లిక్ చేసాను అనుకోండి, క్లిక్ టు ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ సర్టిఫికేట్, అప్పుడు వాడు బీసీ కేటగిరీ కింద రాదు, ఓసీ కేటగిరీ కిందనే సిస్టమ్ తీసుకుంటుంది. అందువల్ల మీరేం చేస్తారంటే కంపల్సరీగా మీరు ఏ కమ్యూనిటీ ఏ క్యాస్ట్కి అయితే సంబంధించడో ఆ క్యాస్ట్ సర్టిఫికేటు మీ సేవలో వెళ్ళి తెచ్చుకోండి. ఏం అర్జెంట్ ఏం లేదు, ఎందుకంటే ఆప్షన్స్ పెట్టుకోవడానికి 18వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు రేపు ఇల్లు ఉండాలి. ఒకవేళ ఫాస్ట్గా అప్లికేషన్ చేసుకునేట్టుకుంటే ఇప్పుడైనా తెచ్చుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. 18th లోపల మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఉండేది ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ స్టెప్ 5th ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ టు క్లెయిమ్ ఫీజ్ ఎగ్జామ్షన్. దీంట్లో ఆప్షన్ అడుగుతారు, డూ యూ బిలాంగ్స్ టు ఫీజ్ ఎగ్జామ్షన్ కేటగిరీ అంటే నీకు ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి నువ్వు ఎలిజిబుల్లా అని అడుగుతారు. నువ్వు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకో నో అని పెడతారు. ఇక్కడ నో అని పెట్టినప్పుడు ఇంకా అక్కడ ఏమి సర్టిఫికేట్ నెంబర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ అని పెడితే అప్పుడు నువ్వు సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చి గెట్ డేటా అని కొట్టినాం అనుకోండి, అక్కడ మొత్తం డేటా మనము మీ సేవలు అప్లై చేసి వీళ్ళకి వెళ్ళి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ కొడితే చాలు, ఆ మొత్తం డీటెయిల్స్ అంతా వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఇంకా సర్టిఫికేట్ మనకు వెరిఫై అయిపోయినట్టే. అక్కడ వెరిఫై అయిపోయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ వెరిఫై కాకపోతే మటుకు ఏం చేయాలి సార్ అని అడిగితే, మీరు వెరిఫై కాకపోతే హెల్ప్లైన్ సెంటర్ నియర్ బై హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి కలవాల్సిందే. ఆ నియర్ బై హెల్ప్లైన్ సెంటర్స్ ఏవేవి ఉన్నాయనేది ఒక్కొక్క డిస్టిక్కి కొన్ని కాలేజెస్ లిస్ట్ ఇచ్చినారు. మీరు ఆ కాలేజెస్లో వెళ్ళి కలవాలి. ఆ లిస్ట్ కావాలి అంటే నేను చెప్పినా కదా మన మొబైల్ యాప్లో నేను పెట్టినాను. అది
లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ సబ్మిషన్, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీజన్ ఆఫ్ స్టడీ అమ్మా. రీజన్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ అంటే మీరు లోకలా నాన్ లోకల్ అంటే ఎస్వి రీజన్ కిందకు వస్తారా లేదు ఆంధ్ర యూనివర్సిటీ కిందకు వస్తారా అనేది సర్టిఫికేటు. అది ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఉంటుంది. ఏలో చూడండి, ఏరియా ఆఫ్ స్టడీ డీటెయిల్స్ అని. మీరు 10th క్లాస్ ఏ డిస్టిక్లో, ఈ సెలెక్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ డిస్టిక్స్ నేమ్స్ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. మీరు చిత్తూరులో చదివినారా, కడపలో చదివినారా, గుంటూరులో చదివినారా, ప్రకాశంలో చదివినారా, ఆ ఏ డిస్టిక్లో చదివినారో అన్ని 10th ఎక్కడ చదివినారు, నెక్స్ట్ 9th ఏ డిస్టిక్, ఈ పక్కకు వస్తే 8th క్లాసు, నెక్స్ట్ ఈ పక్క వస్తే 7th, ఇవన్నీ ఉంటాయి. మొత్తం అప్ టు 5th 4th వరకు ఉంటాయమ్మా. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదివినారు అనేది ఈ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తే అప్పుడు మీరు రీజన్ అది ఆటోమేటిక్గా గెట్ రీజన్ అంత ఇచ్చిన తర్వాత గెట్ రీజన్ అనే బటన్ ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఏయూ రీజనా ఎస్వి రీజన్ అనేది మీరు ఇచ్చిన డేటాను బట్టి ఆటోమేటిక్గా సిస్టమే సెలెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చినారు చూడండి. ఒక స్టూడెంట్ ఏదో 10th క్లాస్ గుంటూరు, 8th క్లాస్ గుంటూరు, 6th క్లాస్ గుంటూరు, 4th క్లాస్ అన్నీ ఇది గుంటూరు, ప్రకాశం. అప్పుడు ఆ అబ్బాయికి గెట్ రీజన్ అంటే ఇక్కడ వచ్చింది చూడండి, ఏయు అంటే ఆ డిస్టిక్లన్నీ కూడా ఏయూ రీజన్కి సంబంధించిన డిస్టిక్లు కాబట్టి ఆ అబ్బాయి అంటే మన ఎస్వి యూనివర్సిటీకి నాన్ లోకల్ అవుతాడు, ఏయూ యూనివర్సిటీకి ఆ రీజన్కి లోకల్ అవుతారనమాట. అది అయిపోయిన తర్వాత కింద ఇక్కడ ఇది చూడండి, ఈ ఏరో మనకి ఇచ్చిన కదా, ఆ డిక్లరేషన్ ఫామ్ అనేసి అంటాము. ఆ పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నా కరెక్టు అని చెప్పి ఒక డిక్లరేషన్ అనమాట. ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. ఆ టిక్ మార్క్ ఎంటర్ చేసిన వెంటనే మీ సెల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ బాక్స్లో ఇచ్చి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ కొట్టాలి. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ కొట్టిన వెంటనే మీకేమొస్తుందంటే నెక్స్ట్ బాక్స్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. అది అన్నీ ఓకే అనుకుంటేనే వస్తుంది, లేదంటే రాదు. రానప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. అన్నీ కరెక్ట్గా వస్తే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ పే ప్రాసెసింగ్ ఫీజ్ అని వస్తుంది కదా, ఇక్కడ చూడండి యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అండ్ పే ప్రాసెసింగ్ ఫీజ్. ఈ కింద చూడండి ఇక్కడ ఫీజు ఇక్కడ ఇచ్చినారు, ప్రాసెసింగ్ ఫీజ్ టు బి పేడ్. ప్రాసెసింగ్ ఫీజు 1200 ఓసీబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే 600 అని ఇచ్చినాడు. పే ఫీజు ఆన్లైన్ అన్నారు కదా, ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమొస్తుందంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా ఆప్షన్ వస్తుంది. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే డెబిట్ కార్డు ప్లస్ ఏటీఎం పిన్ అని చెప్పి దీన్ని క్లిక్ చేస్తే ఆ ఏటీఎం కార్డ్ నెంబరు, డేటు, కార్డు మీద డేట్ ఉంటుంది కదా, ఆ డేటు అవి ఇచ్చినారంటే కార్డు హోల్డర్ పేరు ఇస్తే మీరు ఏటీఎం కార్డు ద్వారా కూడా ఫీజు పే చేసేయచ్చు. లేదు నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదు క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు ఫీజు పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మేక్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అది ప్రింట్అవుట్ ఒకటి మీరు ఫీజు పేడ్ చేసినట్టుగా ఆ ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి మీరు. ఇదంతా ఫీజు పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైనా వస్తుందంటే ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆన్లైన్ అంతా ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ది ఆప్షన్స్. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అవ్వాలి, ఫీజు పేమెంటు కంప్లీట్ అవ్వాలి. ఇవన్నీ జరిగితే తర్వాత మీకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ వచ్చినట్టు లెక్క అన్నమాట. ఇక్కడ వచ్చిన యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. మీరు ఒకవేళ ఇంకేమైనా మీకు డౌట్ ఉందనుకోండి, చెక్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేసి అని ఒక పైన హోమ్ పేజ్లో ఒక బటన్ ఉంది, చూపిస్తాను నేను. అది ఇక్కడ దీంట్లో ఈ పేజీలో రాలేదు, నేను ఇక్కడ టాప్ పేజీకి వెళ్తే ఫస్ట్లో ఉంటుంది, పైన టాప్ పేజీలో ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. ఇవన్నీ రేపు ఓపెన్ అవుతాయండి. ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అన్నా కదా, ఈ బటన్ క్లిక్ చేసేసి మీ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేశారంటే మీరు వెరిఫికేషన్ స్టేటస్ ఎలిజిబుల్లా లేదా అంటే వెరిఫై అయ్యిందా లేదా అనేది మీకు అక్కడే మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇదండి ఇక్కడ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. ఒకవేళ వెరిఫికేషన్ కాకపోతే చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఈ విధంగా బాక్స్ వస్తుంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ అని వస్తుంది. అప్పుడు కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది.
ఇది చూడండి వర్క్, ఇది రిమైనింగ్ అంతా ఇంకా ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నేను చెప్పింది ఏంటంటే, మీరు ఆన్లైన్లోనే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళకుండానే మీరు సర్టిఫికేట్లు ఎలా ఆన్లైన్లో మీ ఇంటి దగ్గర నుంచే లేదంటే ఇంటర్నెట్ షాప్లో ఉంచే మీరు సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగిందమ్మా. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మీకు ఆప్షన్స్ వెరిఫికేషన్ స్టేటస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ సెల్ ఫోన్కి లాగిన్ ఐడి మెసేజ్ వస్తుంది. ఆ లాగిన్ ఐడి యూజ్ చేసి ఒక ఐసీఆర్ ఫామ్ అనేది మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఐసీఆర్ ఫామ్ నెంబరు లాగిన్ ఐడి యూజ్ చేసి మీరు ఆప్షన్స్ ఎలా ఇవ్వచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఇప్పుడు ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. చాలామందికి పాపం తెలియదు అనమాట. ఏది వెరిఫికేషన్ అంటే ఎవ్రీ ఇయర్ హెల్ప్ లైన్ సెంటర్కే వెళ్తూ ఉండేవాళ్ళు. ఇది ఈ ఇయర్ కొత్తగా పెట్టానమాట. ఏది హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మీరు ఇంట్లోనే ఉండి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఏదన్నా వస్తే అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్ని కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అందువల్ల ఈ వీడియోని మ్యాక్సిమం మీకు ఎంతమందికి తెలిసి ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కావాలంటే హెల్ప్ లైన్ సెంటర్కి వస్తారు మా. ఓకే, ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ నాకు కింద కామెంట్లో పెట్టినారంటే నేను మీరు అడిగిన డౌట్స్కి నేను రిప్లై ఇవ్వడం కానీ లేదంటే నెక్స్ట్ ఇంకేదైనా దానికి రిలేటెడ్గా ఉండే వీడియో నేను చేసి మన ఈ యూట్యూబ్ ఛానల్ శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.